జంగారెడ్డిగూడెంలో కొత్తపేట నందు భవిత స్కూల్ నందు విభిన్న ప్రతిభావంతుల చిన్నారులు ఫిజియోథెరపీ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ప్రతి సోమవారం ఫిజియోథెరపిస్ట్ నీలిమ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ప్రతి విభిన్న ప్రతిభావంతులకు ఫిజియోథెరపీ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి వికలాంగుల నుంచి విశేష స్పందన లభిస్తున్నట్లు తెలియజేస్తున్నారు. విభిన్న ప్రతిభావంతులకు కాళ్లు చేతులలో కదలిక వచ్చేలా ప్రత్యేక చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. తద్వారా వారంతటా వారే నడవడం, శరీర అవయవాల్లో కదలికలు రావడం జరుగుతుందని విభిన్న ప్రతిభావంతుల తల్లిదండ్రులు సిటీ న్యూస్ తో పేర్కొన్నారు. ప్రతి సోమవారం ఇందిరానగర్ స్కూల్లో ఫిజియోథెరపీ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ఫిజియోథెరపీ సెంటర్ ను 4వ వార్డు కౌన్సిలర్ వల్వల తాతాజీ సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భవిత స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు రజని తెలియజేశారు. భవిత సెంటర్ లో ఫిజియోథెరపీ క్యాంప్ జరుగుతుందండి. ఇంకా తెలియని వాళ్ళు కూడా తెలుసుకొని కంపల్సరిగా ఈ క్యాంప్ కి హాజరు కాగలరండి. అంతేకాకుండా మన భవిత సెంటర్ లో నుంచి మనకి అంటే వాళ్ళకి ఏది నీడ్ అవుతుందో, వాళ్ళకి ఏది అవసరం అవుతుందో గమనించి అది మేము పైకి అప్లై చేస్తామండి. దానికి సంబంధించి వాళ్ళు చెక్ చేసుకుని వీల్ చైర్స్, ట్రై సైకిల్స్, హీరింగ్ ఎయిడ్స్ ఇలా గవర్నమెంట్ మనకు పంపిస్తూ ఉంటుందండి. అంతేకాకుండా ఇక్కడ స్పీచ్ థెరపీ కానించి బిహేవియర్ మోడిఫికేషన్ కానించి అన్ని నేర్పించబడతాయండి మన భవిత సెంటర్ లో. ఇంకా ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే కంపల్సరిగా ఈ విషయాలు తెలుసుకొని మన భవిత సెంటర్ కి రాగలరని కోరుకుంటున్నానండి. ఫిజియోథెరపీ క్యాంప్ వచ్చేసరికి చాలా బాగా జరుగుతుంది సార్. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా నేను వచ్చేసరికి మా బాబుకి వచ్చేసరికి ఫస్ట్లో వచ్చినప్పుడు చేతులు బాగా కిందకి వదిలేసి అసలు బాగుండేవాడు కాదు సార్. ఇక్కడికి వచ్చాక ఫిజియోథెరపీ చేస్తూ ఉండగానే మేడం వచ్చేసరికి సవాను చెప్తున్నారండి. అయినా కూడా అలాగే నేను వారం కూడా చేపిస్తున్నానండి. కానీ బాగా ఇంప్రూవ్ అవుతున్నాడండి తను వచ్చేసరికి. ఇదివరకు అసలు కూర్చునేవాడు కాదు సార్, ఇప్పుడు ట్రై చేస్తున్నాడండి తను వచ్చి. జంగారెడ్డిగూడెంలో 4వ వార్డు ఇందిరానగర్ కాలనీ నందు విభిన్న ప్రతిభావంతుల స్కూల్ నందు ప్రయోగ పరికరాలను అందజేసే కార్యక్రమం నిర్వహించారు. 4వ వార్డు కౌన్సిలర్ వలవల తాతాజీ చేతుల మీదుగా అందజేశారు. పాఠశాలలో ఉండే విభిన్న ప్రతిభావంతులకు సంబంధించి 11 రకాల 18 రకాల వస్తువులను వచ్చినట్లు తెలియజేశారు. పాఠశాలలో ఉండే విభిన్న ప్రతిభావంతులకు సంబంధించి 11 రకాల 18 రకాల వస్తువులు వచ్చినట్లు తెలిపారు. వినికిడి యంత్రాలతో పాటు వీల్ చైర్స్, స్లాబ్ చైర్స్ తదితర రకాలు వచ్చినట్లు తెలిపారు. మిగిలిన వారికి రావాల్సి ఉందని అన్నారు. హెచ్ఎం రజని అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల హెచ్ఎం నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు నాగబాబు, టీచర్ శ్యామల, అంగన్వాడీ టీచర్ బేబీరత్నం, భావిత స్కూల్ సిబ్బందితో పాటు కేర్ టేకర్ మనీ పాల్గొన్నారు. కొంతమందికి వినికిడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వినికిడి మిషన్స్, అలాగే కొంతమంది విభిన్న ప్రతిభావంతులకి వీల్ చైర్స్ వచ్చినాయి. ఇవన్నీ కూడా మేడం గారు, రజని మేడం గారు ప్రభుత్వం దృష్టిలో పెట్టి 28 మెంబర్స్ కి పెట్టడం జరిగింది. ఈ రోజున 11 మెంబర్స్ కి ఈ 18 విలువైన ఈ పరికరాలు రావటం వాళ్ళందరి జీవితాల్లో కూడా చిన్న వెలుగు నింపింది. ఈ ప్రయత్నానికి సహకరించిన ప్రభుత్వ పెద్దలైన సీఎం చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మా స్కూల్ అందరి తరఫున కూడా, పేరెంట్స్ అందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాం. ఎందుకంటే విభిన్న ప్రతిభావంతుల వాళ్ళ పరిస్థితి మనందరికీ తెలుసు. కానీ అలాంటి పరిస్థితుల్లో ఉన్న పిల్లల్ని ఆ తల్లిదండ్రులు ఎంత ఓదార్చితో, తల్లిదండ్రులతో పాటు ఈ స్కూల్ కి సంబంధించి ఈ టీచర్ గారు అవని, ఈ సూపరింటెండెంట్ మేడం గారు అవని, వీళ్ళందరూ కూడా ప్రతి వారం కూడా ఆ పిల్లలందరికీ ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. యోగా కింద వాళ్ళందరికీ కూడా నేర్పుతున్నారు. వీళ్ళందరికీ కూడా ఇంత ఓపికగా ఈ శిక్షణా తరగతులు నేర్పిస్తున్న మేడం గారికి, ఈ స్కూల్ ప్రిన్సిపల్ మేడం గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.